నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో చాలా విషయాలు మాట్లాడుతున్నాం. పామిస్ట్రీకి సంబంధించి గోపాలకృష్ణ నాయుడు గారు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. సో, ఎన్నో రేఖలకి సంబంధించి, క్షేత్రాలకు సంబంధించి, గ్రహాలకు సంబంధించి చాలా వీడియోస్ ఆల్రెడీ చేసున్నాం. ప్రతి వీడియోని వాచ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అసలు అదృష్ట రేఖ మన చేతిలో ఎక్కడ ఉంటుంది? అది ఎలా ఉండాలి? ఏ స్థాయిలో ఉంటే మనకు అదృష్టం కలిసొస్తుంది? గురువుగారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మా. సో, అదృష్ట రేఖ ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్టింగ్‌గా చూస్తారు ఈ వీడియో అయితే. మరి అదృష్టం అందరికీ అది కావాలి కదా! ఇప్పుడు. కావాలి కదా! సో, ఎక్కడ ఉంటుందంటారు అదృష్ట రేఖ? అయితే అదృష్ట రేఖని చెప్పే ముందు అదృష్ట రేఖని మనం వాడుకలో ఇప్పుడు అందరూ కూడా ధనరేఖ అంటున్నారు. నేనైతే అలా అన్నా. అదృష్టం. అదృష్టం ఏ విధంగా అయినా రావచ్చు కదా! అదృష్టం మంచి ఆరోగ్యం ఉండటం ఒక అదృష్టం. మంచి పిల్లలు కలిగి ఉండడం. మంచి భార్య, కుటుంబం అన్నీ కలిగి ఉండటం అదృష్టం కదా! అందువల్లనే దాన్ని అదృష్టం. అంచేత అదృష్టం అదృష్ట రేఖ, దాన్ని భాగ్యరేఖ, యోగరేఖ, ధనరేఖ అంటారు. ఇంగ్లీష్లో ఫేట్ అంటాం. ఫేట్ లైన్. ఫేట్. నా ఫేట్ మారిపోయిందంటారు చాలా మంది. అయితే ఇది ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది? ఈ అదృష్ట రేఖకి చాలా ప్లేసులు ఉన్నాయి ప్రారంభానికి. అంటే ఇలా చూడండి, జీవిత రేఖ అన్నాను కదా, ఈ జీవిత రేఖ లోపల ఇక్కడ ప్లేస్ శుక్రస్థానం. ఎక్కడి నుంచి బయలుదేరి ఇలాగ మధ్యకి వెళ్ళొచ్చు. ఎండ్ ప్లేస్ మాత్రం ఎక్కడ ప్రారంభమైనా చేరవలసినది మధ్య వేల కింద ఉండేటువంటి శని స్థానము. అక్కడికి వెళ్ళాలి. కొంతమందికి జీవిత రేఖలోంచి వస్తాయి, ఇలాగా మధ్య వేలకి వెళ్తుంది. కొంతమందికి కంకణ రేఖలోంచి ప్రారంభం అవుతుంది. కంకణ రేఖ అంటే ఇక్కడ రిస్ట్. ఈ రిస్ట్ దగ్గర అడ్డుగా ఉన్నాయి కదా, ఆ కంకణ రేఖ దగ్గర నుంచి ప్రారంభమయ్యి అరచేతి మధ్యకి వెళ్తుంది, మధ్య వేలు దగ్గరికి వెళ్తుంది. కొంతమందికి చంద్రస్థానంలో ప్రారంభమయ్యి ఇలాగా మధ్య వేలికి వెళ్తుంది. కొంతమందికి చంద్రస్థానం పైనుంచి కుజస్థానం దగ్గర మధ్యలోంచి ప్రారంభమయ్యి మధ్య వేలికి వెళ్తుంది. కొంతమందికి ఈ మధ్యలో కేతుస్థానం నుంచి ప్రారంభం అవుతుంది. కొంతమందికి ఇంకా ఈ పైన శిరోరేఖ దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. అయితే అరచేతిలో ఈ దిగువ భాగాల్లో ఎక్కడ ప్రారంభమైనా అది చేరేటువంటి ప్లేస్ మాత్రం పైన భాగమై ఉండాలి. మధ్య వేలు కింద శని స్థానానికి చేరాలి. శని స్థానానికి చేరితేనే అది యోగరేఖ, అది ధనరేఖ, అది భాగ్యరేఖ, అది అదృష్ట రేఖ. ఓకే. సో ఒకవేళ చేరకుండా గీతలు ఉంటే ఇక్కడ ప్రారంభమయ్యి ఇలా రవివేలు వైపు వెళ్ళిపోతే అది రవిరేఖ. ఇక్కడ ప్రారంభమయ్యి బుధవేలు వైపు వెళ్ళిపోతే బుధరేఖ. అంటే వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోతే గురువు గారు అది అదృష్ట రేఖే. అంటే ఏ క్షేత్రం కింద ఆగిపోతే, శని క్షేత్రం కింద ఆగిపోయింది అనుకో, ఇక్కడ బయలుదేరి అది యోగరేఖే. ఇక్కడ ఆగిపోయింది. అది రవివేలు కింద ఆగిపోయింది అనుకో, ఇది రవిరేఖ అవుతుంది. అది బుధవేలు కింద ఆగిపోతే బుధరేఖ అవుతుంది, కానీ అదృష్ట రేఖ అవదు. ఒక రేఖ ఇక్కడ బయలుదేరి గురువేలికి వెళ్ళింది అనుకో, గురు రేఖ అవుతుంది. అది అదృష్ట రేఖ. అంటే అదృష్టం అంటే ధనము. ఇందాక నేను గ్రహాలు చెప్పినప్పుడు శనికి సంబంధించి చెప్పాను, చెప్పాను నేను. అది సంపదను చెప్పేటువంటిది ఈ రేఖ ఇక్కడికి చేరి తీరాలి. అదృష్ట రేఖ 1 గాని 2 గాని 3 గాని ఉండొచ్చు. కొంతమంది చేతులు ఇంకా ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఉండకూడదు. మళ్ళీ 3 వరకు మాక్సిమం అది ఉండొచ్చు. అది ఎక్కడ ప్రారంభం అవుతుందో దాని యొక్క లక్షణాలను బట్టి దాని యోగాన్ని మనం నిర్ణయిస్తాము. అయితే ఈ రేఖ కూడా ఒక స్పష్టత కలిగి ఉండాలి. వెళ్ళే కొలిది క్లియర్గా ఉండాలి. దీంట్లో ముక్కల కింద తెగిపోయినా అతని యోగం మారిపోతూ ఉంటుంది. స్థాన మార్పులు వస్తూ ఉంటాయి, చేసే పనుల్లో మార్పులు వస్తూ ఉంటాయి. ఇది అన్ని రేఖల కంటే కూడా ప్రధానమైనటువంటిది. ఇది ఏం చేస్తానంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా డబ్బుతోటే కదా మనం జగత్. నేను దాన్ని సంపద అంటాను. సంపద అంటే మీకు మంచి నాలెడ్జ్ కలిగి ఉండటం ఒక సంపద. ఆ నాలెడ్జ్, ఆ సంపదని మనం ఉపయోగించుకొని మనం ధనాన్ని సంపాదిస్తాం. అంతే కదా, మన తెలివితేటలను ఉపయోగించుకుని మనం సంపద.
కొంతమంది ఒక అందం కలిగి ఉంటారు వాళ్ళు. వాళ్ళు యాక్టర్ కింద వెళ్తారు, లేకపోతే నాట్యం కలిగి ఉంటారు. అది ఆ సంపద వాళ్ళకి. అందం కాబట్టి ఒక సంపద. కొంతమందికి బలాఢ్యులై ఉంటారు. అది వాళ్ళకి సంపద. దాన్ని ఉపయోగించుకుని వాళ్ళు ధనాన్ని సంపాదిస్తారు. ఇలాగా మన శరీరంలో, మన బుద్ధిలో ఉండేటువంటి సంపదలని అది ప్రతిబింబిస్తుంది. ఇది భాగ్యరేఖ. ఓకే. ఈ భాగ్యరేఖ స్పష్టత కోల్పోయినప్పుడు మనం ఎక్కడైతే మార్పులు డౌన్ అవుతుందో దాన్ని అంచనా వేస్తాం. ఓకే. ఈ 3 రేఖల్ని లింక్ చేస్తుంది ఇది. జీవిత రేఖని, శిరోరేఖని, హృదయ రేఖని లింక్ చేస్తుంది. అంచేత దీన్ని నేనేమంటానంటే, సపోజు మీ ఇంట్లో ఒక ఫ్యాను, ఒక ఫ్రిడ్జ్, ఏసీ, లైటు, ఇలాగా విద్యుత్ పరికరాలకి అన్నిటికీ సంబంధించిన అన్ని సర్క్యూట్లు ఉంటాయి. ప్రతిదానికి ఒక ఫ్యూజ్ ఉంటుంది. కానీ అన్నిటినీ కలుపుతూ సెంట్రలైజ్డ్ ఫ్యూజ్ వైర్ ఒకటి ఉంటుంది. ఆ ఫ్యూజ్ పోతే మొత్తం అన్ని పోతాయి. ఫెయిల్. ప్రత్యేకంగా ఆ ఫ్యూజ్ కరెక్ట్గానే ఉండి సెపరేట్ సర్క్యూట్లో ఫ్యాన్ పోయిందనుకుంటే అది ఒకటే ఆగుద్ది, మిగతా బంద్ చేస్తాయి. అవును. ఇక్కడ కూడా అంతే. జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ మూడింటిని కలుపుతూ ఇది ఉంది, ఇది ఫెయిల్ అయిందంటే 3 ఫెయిల్ అవుతూ ఉంటాయి. అందువలన అదృష్ట రేఖను అంచనా వేసేటప్పుడు ఇక్కడ మళ్ళీ ఇది ఇక్కడ 0, ఇక్కడ 100. దీన్ని 3 భాగాల కింద చేయాలి. మిగతా లైన్ లాగా మొత్తం సమాన భాగాలు చేయకూడదు. శిరోరేఖ వరకు ఒక భాగం 30, 35. శిరోరేఖ నుంచి హృదయ రేఖ మధ్యలో ఇది 20 years. ఓకే. హృదయ రేఖ తర్వాత మిగిలిన జీవితం. అలా అంచనా వేయాలి. అలా అంచనా వేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని మనం తెలుసుకోవచ్చు. ఓకే. సో చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. ధనరేఖ, అదృష్ట రేఖ మీ చేతిలో ఉందా? మరి ఉంటే ఎలా ఉంది, ఏ స్థానంలో ఉంది, ఏ విధంగా ఉంది, ఈ విషయాలన్నీ పరిశీలించుకోండి. ఒకవేళ ఉంటే ఈ విధంగా ఉంది అని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేకపోతే దానివల్ల వచ్చే ప్రమాదాలు ఏ విధంగా ఉంటాయి, అసలే లేదనుకోండి, తప్పకుండా గురువుగారికి కాల్ చేయండి. మరి మా చేతిలో అదృష్ట లేఖ లేదండి, ఏం చేయాలి అని. సో నచ్చింది కదా ఈ వీడియో? ఇలాంటి వీడియోస్ చూసి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.